కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? మెక్సికోలోని సలామాంకా నగరంలో ఫుట్బాల్ మైదానంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 పికప్ ట్రక్కుల్లో వచ్చిన సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు ధృవీకరించారు. డ్రగ్ కార్టెళ్ల మధ్య ఆధిపత్య పోరు వల్లే ఈ అమానుష ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను న్యూజిలాండ్ కు చెందిన మావోరీ గిరిజన బృందం సందర్శించి తమ సంప్రదాయ హాకా నృత్యంను ప్రదర్శించారు. ఇండో న్యూజిలాండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా మంత్రి సీతక్క కూడా నృత్యంలో పాల్గొన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో భారీ మంచు తుఫాన్ కారణంగా అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా సుమారు 7 లక్షల మంది చీకట్లో గడుపుతున్నారు. ఇప్పటివరకు కనీసం 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్నారు. గత 3 ఏళ్లుగా నిలిచిపోయిన రెనాల్ట్ డస్టర్ కార్ల అమ్మకాలు రీస్టార్ట్ అయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా చెన్నైలో కంపెనీ తమ థర్డ్ జనరేషన్ డస్టర్ కారును ఆవిష్కరించింది. రాకెట్ డిజైన్, 10 అంగుళాల టచ్ స్క్రీన్, అడాస్ భద్రతా ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో ఈ కారును రూపొందించారు. 21,000 టోకెన్ అమౌంట్ తో ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. వడోదరలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ రిచా ఘోష్ సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగారు. ముంబై నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 19వ ఓవర్లో రిచా ఘోష్ తన పార్ట్నర్ శ్రేయాంక పాటిల్ కలిసి ఏకంగా 27 పరుగులు రాబట్టి మ్యాచ్ ను మలుపు తిప్పారు. రిచా వరుసగా 3 సిక్సర్లు బాది ముంబైని వణికించారు. రిచా ఘోష్ 90 పరుగులు చేసినప్పటికీ చివరకు ఆర్సీబీ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.